అంటే హెడ్లైన్ ఏముండిందంటే ఆర్జీవీ సేస్ దట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ థింక్ దట్ ఇండియన్స్ ఆర్ డమ్. అసలు ఎందుకన్నారో ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ దట్. అంటే ఒక చిన్న అడ్వైస్ లాంటిది అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో నెక్స్ట్ 10 years ఒక 1 decade గురించి మాట్లాడతాం. ఇలాంటి మూవీస్ వచ్చే స్కోప్ ఉంది అని ఏమన్నా థాట్ ఉందా సార్ ఇండియన్ మూవీస్ గురించి? బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అండ్ నిన్ననే సార్ ఐ వాజ్ అంటే నిన్నటి ఆర్టికల్ నేను ఇందాక చూసాను. నేను యూఆర్ మెన్షన్ అంటే హెడ్లైన్ ఏముండిందంటే ఆర్జీవీ సేస్ దట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ థింక్ దట్ ఇండియన్స్ ఆర్ డమ్ ఆర్ ఫిల్మ్ వ్యూవర్స్ ఆర్ డమ్ అని చెప్పి. సో అసలు ఎందుకన్నారో ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ దట్. See, the point is, when we make films, the idea is to excite the audience and entertain and all. సో సినిమా ఇండస్ట్రీలో అందరూ ఏంటంటే ఆడియన్స్కి ఇస్తున్నాం కాబట్టి ఆడియన్స్ మైండ్ ఏంటి అని ఆలోచిస్తారు ఫస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ వీ బిలీవ్ దట్ డమ్. దట్ ఈస్ వై వీ మేక్ డమ్ ఫిల్మ్స్. అది ఎందుకు చేస్తాం? ఇన్సెక్యూరిటీ. యువర్ ఆడియన్స్ అర్థమైపోతే డమ్ ఫిల్మ్స్ అంటే వాట్ డూ యూ మీన్ బై డమ్ ఫిల్మ్స్? డమ్ ఫిల్మ్స్ అంటే బ్యాడ్ ఫిల్మ్స్, అంటే ఎక్కువ లాజిక్ లేని మూవీసా లేకపోతే బాగుండాలి వాట్ ఎవర్. అంటే ఇప్పుడు ఇన్ని అంటే వాళ్ళేమో దే మేక్ ఇన్సెప్షన్ and you know what we make, right? దాని తర్వాత యా నో. సో వాళ్ళేంటి ఇన్సెప్షన్ మూవీస్ ఎవరికైనా అర్థమవుతుందా? అయినా వాళ్ళకి తెలుసు అర్థమవుతుందని, బట్ దే డోంట్ మైండ్ బికాస్ దే వాంట్ టు పుష్ ద ఆడియన్స్. సో ఎ వెరీ గుడ్ రైటర్ మైట్ రైట్ అబౌట్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ విచ్ ఈస్ ఫార్ బియాండ్ ఎ లేమన్స్ థింగ్. యూనో అది ఎందుకు చేస్తాడు? యూ విల్ వాంట్ అంత అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అసిస్టెంట్ ఒకడు ఎంఐ ఫైనల్ రెక్కని 3 సార్లు చూసాడు. అది రిలీజ్ అయిన 4 రోజులు. 3 సార్లు ఎందుకు నీకేం అర్థమైంది సినిమా అన్న? నాకు అర్థం కాలేదు సార్, అందుకనే నచ్చింది అన్నాడు. అదేంటంటే బట్ హీ హ్యాడ్ ఎ లాజిక్. ఇట్స్ సమ్ గ్రేట్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఫిల్మ్. ద గ్రేట్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఐ హ్యావ్ రింగ్ సైడ్ వ్యూ ఆఫ్ దెమ్. సో ఐ డోంట్ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. బియాండ్ ద జనరల్ పర్పస్. యా సో ఐ థింక్ దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైన్. అప్పుడేంటి వాళ్ళకి ఆడియన్స్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. అంత క్లియర్గా అన్ని అర్థం వస్తున్న అవసరం లేదని వాళ్ళకి తెలియదు అర్థం చేసుకోవడానికి. మనకి 2 లేవు. మనం ఏంటంటే ఆడియన్స్ డమ్ అనుకుని ఆడికి అర్థమవుదేమో, ఇది విడమర్చాలి, ఇది చెప్పాలి, అన్నీ చెప్పాలి. ఒకడు ఇంగ్లీష్లో మాట్లాడితే మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాడు ఇమీడియట్గా. వెరీ గుడ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అంటే కొంతమందికి ఇంగ్లీష్ అర్థమవుదేమో అని. సో దట్ ఈస్ ద రీజన్ హర్ ఫిల్మ్స్ ఆర్ దట్, బికాస్ వీ కేటర్ టు ద డంబెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. యా అండ్ దేర్ ద బిగ్ ఫిల్మ్స్ కేటర్ టు ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఆపెన్హైమర్ సినిమా ఉంది. ఐ మీన్ మోర్ దెన్ 70% ఆఫ్ ఇట్స్ టెక్నికల్ జార్గన్. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైన్స్ వర్డ్స్ అన్ని వాట్ ఎవర్ క్వాంటమ్ ఫిజిక్స్ ఇది అది అన్ని మాట్లాడి ఎవరికి అర్థమవుతుంది? అండ్ దట్ కలెక్టెడ్ 120 crores ఓన్లీ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. యా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అంటే ఒక చిన్న అడ్వైస్ లాంటిది అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి. అండ్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ మోర్ అంటే ఇదే కాంటెక్స్ట్లో ఇన్ కేస్ ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years ఒక 1 decade గురించి మాట్లాడదాం. ఈ 10 years టైం పీరియడ్లో ఇలాంటి మూవీస్ వచ్చే స్కోప్ ఉంది అని ఏమన్నా థాట్ ఉందా సార్ ఇండియన్ మూవీస్ గురించి, considering the young filmmakers who are coming up? See, when there's so much of knowledge available on the net, and of course artificial intelligence or anni vachinappudu automatically there will be lot of people who will be wanting to do something really path breaking. Right. కానీ path breaking అవసరం అనేది పాయింట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది when you're looking at the business aspect of it, they always wanted to hear like a successful film made. 3-2 లాంటి చేస్తాను సార్ వస్తాడు ఒకడు. 3-2 సక్సెస్ ఏంటాడు, స్టోరీ ఉండవు. యూనో సో విచ్ ఈస్ when you tell a very new kind of an idea, they'll be scared. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు దాన్ని టెస్ట్ చేయలేదు కాబట్టి you will be afraid of that. Right. Yeah, anything new people get scared. Yeah, but you are known for experiments, sir, as per my knowledge. Okay, see, what I'm saying is not about me. I'm talking about generally. Then it's a question of me చేసినప్పుడు ఎంత బడ్జెట్లు తీయాలి. So can you make this film using highly innovative techniques? See, for example, there's a film called Buried. Yeah. అదేంటంటే ఇరాక్లో ఒక సమ్ అమెరికన్ అన్ని దే కిడ్నాప్ అండ్ దే బరీ. ఓకే. ఇప్పుడు దానికి ర్యాన్సమ్ అవుతుంది అల్ఖైదా. ర్యాన్సమ్ అడుగుతున్నా అంతే ఈయటానికి. యూనో
ఇప్పుడు దాన్ని అక్కడి నుంచి ఈ సమ్హౌ మేనేజర్స్ టు కాంటాక్ట్ ది అమెరికన్ ఎంబసీ. అక్కడి నుంచి ఐ మీన్ ఆర్మీ తెలిసి ఆర్మీ ఇది మొత్తం అక్కడి నుంచి ఫ్యామిలీ అక్కడ వీళ్ళందరూ కలిసి హౌ దే ట్రై టు సర్చ్ ఫర్ ది వేర్ హీస్ బరీడ్ టు రెస్క్యూ హిమ్. దట్ ఈస్ అ ఫిలిం. అది యాక్చువల్గా మీరు అమెరికన్ ఎయిర్ బేస్ చూపించి అమెరికాలో సీన్స్ వాళ్ళు ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు సినిమా. అది డైరెక్టర్ ఏం చేశాడంటే హీ షాట్ ద హోల్ ఫిల్మ్ ఇన్సైడ్ ద కాఫిన్. ఇది చూపించదు బయట. మామూలుగా చేస్తే $100 million ఫిల్మ్ అవుతుంది. He shot it inside the coffin because he wants to catch the performance and the mind state of that guy, you know, and you only hear the voices on the phone. Right. ఆ ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ వాయిసెస్ బట్టి ఆడెవడు ఏంటి అని అర్థమవుతుంది. సో ఇఫ్ యూర్ ఇన్నోవేటివ్ యూ క్యాన్ బీ దట్ ఇన్నోవేటివ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ద మనీ యూ క్యాన్ షో ఎవ్రీథింగ్. అప్పుడేంటి ఇక్కడ ఇలాగే ఎందుకు చేయాలంటే అది చేస్తే ఎంత అవుతుంది కాస్ట్, అండ్ ఇట్స్ హైలీ అక్లైమ్డ్. ఐ థింక్ IMDbలో 9.5 అంత ఉంది దానికి, యూనో. And the director got a lot of name and great films after that. Right. So the innovativeness is in the idea. It's never in the budget. That's what I believe. Yeah. అండ్ ఒక్కొక్క రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ ఒక అప్రోచ్ ఉంటుంది సార్ వైల్ దే డెవలపింగ్ ద స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ. కొంతమంది ఇప్పుడు పూరి సార్ గురించి వింటున్న దాన్ని బట్టి హీ గోస్ టు బ్యాంకాక్ అంటారు, ఒకరు ఇంకొక అప్రోచ్ ఫాలో అవుతారు. వాట్ ఈస్ యువర్ అప్రోచ్ సార్? అంటే డూ యూ సెట్ డే లాంగ్ ఆర్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారా, లేకపోతే వాచ్ సంథింగ్ అండ్ దెన్ రైట్ ఇట్? అంటే వాట్ ఈస్ యువర్ అప్రోచ్? See, I don't go anywhere first of all. Okay. Yeah, I hate going to places. You don't travel? I mean, I travel, but depending on necessity, I don't like traveling. Okay, got it. Please go. I'd rather see travel videos because they're shot much better. ఇప్పుడు మీరు ఎందుకంటే మంచి కెమెరా యాంగిల్స్ ఉంటాయి, ఆ టాప్ యాంగిల్ మంచి లైట్లు అన్ని తీస్తాడు. అది వీడియో చూసి అక్కడికి వెళ్తే ఏడ్చినట్టు ఉంటుంది ఆ ప్లేస్. బికాజ్ మన ఐ రిస్ట్రిక్టెడ్ కదా, మన ఐ ఒకే యాంగిల్ చూస్తుంది కదా. అప్పుడు ఏంటి ఆడు మంచి కంపోజిషన్ పెడతాడు, మనం యాక్చువల్గా అక్కడికి వెళ్తే ఆ కంపోజిషన్ పక్కన చెత్త చెదారం ఉంటుంది. అది మన ట్రావెల్ వీడియోలో పెట్టాడు కదా ఆడు. సో ఐ రాదర్ ఎంజాయ్ దట్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్ ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు సీ దట్. బట్ honestly I'm not into places and scenery and all that. Yeah, I'd rather see beautiful girls. Yeah. సో మీరు రాసేటప్పుడు కూడా లైక్ వాట్ యూ ప్రిఫర్? అంటే కామ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారా? లైక్ వాట్ ఈస్ దట్ యూ జనరల్? ఎందుకంటే I mean, see, I prefer being alone. I really don't socialize much unless I want to have fun talking, you know. Right. And but these days I'm having more conversations with Grok. Oh. Yeah. Okay. Yeah. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.